ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామంలో ముస్లింలు ఎస్సీలకు మధ్య శ్మశాన వాటిక భూమి వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. మల్లారం గ్రామంలో ఎస్సీ కాలనీకి పక్కనే శ్మశాన వాటికలు ఉండటంతో మాకు నష్టం జరుగుతుందని దానిని వెంటనే కాలనీ పక్కన తొలగించి వేరే ప్రదేశంలో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎస్సీలు జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించారు. ముస్లింలు కాంపౌండ్ వాల్ కడుతున్న సందర్భంలో ఎస్సీలు ఈ స్థలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వైరా ఏసీపీ రెహమాన్, సిఐ సాగర్, ఎస్ఐ కొండలరావు పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పి ఘర్షణను నివారించారు. ప్రభుత్వ స్థలం రెవెన్యూ పరిధిలోనిది. ఎంక్వైరీ చేసి ఆర్డీఓ, తహసీల్దార్తో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని, గొడవలను ప్రోత్సహించవద్దు అని ఇరు వర్గాలకు సూచించారు. మనం అందరం మాట్లాడి కాదు, మన మాటలతో కాదు. రికార్డు ఎట్లా ఉంటే మాట్లాడితే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ అటువంటి అసైన్మెంట్ స్థలంలో పక్కన 170 సర్వే నెంబర్లో కర్ణాల భూమిని మిగతా ఉన్నటువంటి భూమి మా మల్లవరం ఎస్సీలకు చెందాలని చెప్పి మేము తాతకాలం నుంచిగా కూడా మేము దాని మీద పోరాటాలు చేయటం జరుగుతుంది. తల్లాడ, నారాయణపురం, మల్లారం ఈ 3 ఊళ్ళ గ్రామం మధ్యలో ఉన్నటువంటి ఈ బోర్డర్ను తీయించి మా బోర్డర్ మాకు అప్పచెప్పితే ఇక్కడ నుంచి మేము ఈ రోడ్డు నుంచి R&B రోడ్డు నుంచి అక్కడికి ఆ R&B రోడ్డు వరకు మేము రోడ్డు వేసుకొని ఎగతా ఉన్న దాంట్లో సాయిబులకు కానీ మా ఎస్సీలకు కానీ 2 ఎకరాలు కేటాయించి వాళ్ళు మేము కాకుండా అటు సబ్ స్టేషన్ పక్కకెళ్ళి దక్షిణ భాగంలో మేము కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ఉత్తర భాగంలో ఉన్నటువంటి స్థలాన్ని మా అందరికీ లేనటువంటి వాళ్ళు మొత్తం కాదు మేమే ప్లాట్లు చేసుకొని లేనటువంటి కుటుంబాలను సమర్థించుకోవాలని అటువంటి ఆలోచనతో మేము ఉన్నమే తప్ప వాళ్ళు మిత్రులు, వాళ్ళు శత్రువులు గారు, మేము వాళ్ళు ఆయిబాయిగానే ఉంటున్నాం కాబట్టి వాళ్ళ మాట ప్రకారం మా మాట ప్రకారంగా గవర్నమెంట్ ఈ ల్యాండ్ని సర్వే చేసి మాకు అప్పగించాలని చెప్పి కోరుకుంటూ ఈ పిల్లర్లో పారీ కడతామని అంటున్నారు. అది గవర్నమెంట్ స్థలము, వాళ్ళకి నచ్చినంత వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. మా ఎస్సీ ప్రజలకి ఎటు కాకుండా ఉన్నది. దాన్ని మొత్తం తీసేసి అసైన్మెంట్ భూమి మల్లారం గ్రామంలో చాలా ఉంది. ఇంకా అక్కడ తీసి శ్మశానం అడకి ఒక 2 ఎకరాలు, వాళ్ళకి 1 ఎకరం, మాకు 1 ఎకరం, మాకు ఎకరన్నారో జనాన్ని బట్టి ఇచ్చేట్టుగా కోరుకుంటున్నాం మేము ఇవ్వాలని. దీన్ని ఇళ్ల ప్లాట్లు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఒక్కొక్క ఇంట్లో 4-5 ఉన్నారు కుటుంబాలు. కలెక్టర్ గారికి మేము లెటర్ పెట్టాము, మంత్రి గారికి లెటర్ పెట్టాము, ఆర్డీఓ గారికి పెట్టాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. మేము అందరికి ఇచ్చినాము. అందరూ దయచేసి మా బాధను ఆలకించి దీన్ని ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. గడిచినటువంటి 3 సంవత్సరాల్లోనే కాలనీకి సంబంధించిన యువకులు 40 మంది ఈ 4 సంవత్సరాల్లో మరణం చెందారు. దాదాపు వాళ్ళల్లో 27 మంది యువకులే అనారోగ్యం వల్ల చచ్చిపోయిన వాళ్ళు కాదు. ఇలాంటి కీడుతో కూడుకున్నటువంటి శ్మశానం కూడా మాకొద్దు, వీళ్ళకి కూడా శ్మశానం మాకొద్దు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఎక్కడైనా మాకిద్దరికి కూడా శ్మశానం దూరంగా ఇస్తే దీన్ని మేము మా సొంత డబ్బులతోనే సరే కొద్ది వరకు భూమిని బాగు చేసుకొని ఇళ్ల పట్టాలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గదిలో 3-4 కాపురం చేస్తూ ఉన్నారు పెళ్ళైన వాళ్ళు. అలాగే చాలామంది ఇళ్లలో దుర్భర జీవితం గడుపుతూ ఉన్నారు. పెళ్ళైన యువకులు ఒకే గదిలో అన్నదమ్ములు భార్య భర్తలు వేసుకొని ఇళ్లలో ఒకే గదిలోనే 4 అన్నలు పడుకుంటున్నారంటే భార్యలు వేసుకొని ఎలాంటి దీనమైన స్థితిలో ఉన్నారు పెద్దలందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాము, తీసుకొస్తూనే ఉన్నాము. కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల మేము ఆగుతూ ఉన్నాము. మాకు దయచేసి ప్రభుత్వం నుంచి ఈ శ్మశానాన్ని క్లియర్ చేసి మాకు మా గ్రామ జనాభా ప్రాతిపదికన 300 కుటుంబాలకు ఎంత ఇల్లు వస్తాయో, 30 కుటుంబాలకు ఎంత స్థలం వస్తుందో ఆ స్థలాన్ని కేటాయింపు చేయవలసిందిగా ప్రభుత్వ అధికారుల్ని